ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి వరకు రాశి ఫలాల గురించి మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, నిన్నటి వరకు మనం ఉగాది నుంచి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో వివరించారు, మాట్లాడుకున్నాము. సో ఇకపై ఈ ఉగాది నుంచి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది? మీరు అన్నట్టు నిన్నటి దాకా మనం ఉగాది నుంచి ఏ ఏ రాసులకి ఎలా ఉంటుంది, అందులో బాగున్న రాసులు ఏంటి, బాగుండని రాసులు ఏంటి, పెళ్ళయ్యే రాసులు ఏంటి, పెళ్లి కాని రాసులు ఏంటి, ఇలా రకరకాల విధానాల్లో మనం ఆ రాసుల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ నుంచి మనం నక్షత్రాల పరంగా వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి రావటం. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఒక రాశి కన్నా కూడా వాళ్ళ నక్షత్రం బట్టి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో నక్షత్రాలు అనేవి అందరికీ తెలిసిందే, 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాలు కలిపితే మనకి 12 రాసులు అవటం అనేది ఉంటుంది. అయితే ఈ 27 నక్షత్రాల్లో మరి మొదటి నక్షత్రం ఏంటి అంటే కనుక అది అశ్విని నక్షత్రం. కనుక ఈ అశ్విని నక్షత్రం వారికి మరి ఈ ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఏ తరహాగా ఉంటుంది అంటే కనుక మేష రాశిలో ఉన్న నక్షత్రాల వారందరికీ కూడా ప్రస్తుతం అయితే కనుక ఏలినాటి అనేది నడుస్తుంది. అయితే అశ్విని నక్షత్రానికి మరింత చేరువలో శని ఉండటం వల్ల ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు ఈ ఏడాది చేపట్టే ఏ పని అయినప్పటికీ కూడా అవి కొద్దిగా ఆలస్యాలు ఆటంకాలు ఏర్పడుతూ ఉండటం, లేదా ఏదో రకంగా కొంత వాయిదా పడి మళ్ళీ ముందుకెళ్ళటం, ఆ రకంగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే మరి ఓవరాల్గా వారికి విజయం లభిస్తుందా లేదా అంటే మాత్రం విజయం లభిస్తుంది, కానీ ఈ రకంగా కొంత హడ్డిల్స్ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవి ఎదుర్కొని వాటిని పరిష్కరించుకుని ముందుకెళ్ళటం అయితే కనుక తప్పకుండా అశ్విని నక్షత్రం వాళ్ళకు ఉంటుంది. అయితే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం వీరికి కొద్దిగా కోపతాపాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఉన్నట్టుండి అలగటం, లేదా వాళ్ళ మీద వీళ్ళ మీద చిరాకు పడుతూ ఉండటం, ఈ రకంగా కొంత వారి ప్రవర్తనలో కొంత మార్పులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరికి చక్కటి అభివృద్ధి ఈ సంవత్సరం సాధ్యమవుతుంది. ఇక వివాహం అవ్వాలి అనే ఎవరైనా అశ్విని నక్షత్రంలో ఉంటే కనుక అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళు బాగా గట్టి ప్రయత్నం చేస్తే తప్ప ఆ వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే పరిస్థితులు అయితే కొద్దిగా తక్కువగానే కనిపిస్తుంది. మొత్తం మీద చూసినప్పుడు ఎక్కువ శాతం కొద్దిగా ఆలస్యాలు ఆటంకాలు ఒత్తిడులు అధిగమించినప్పటికీ కూడా విజయం అయితే ఖచ్చితంగా లభించి తీరుతుంది. ఒక్క పెళ్లి విషయాల్లోనే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే కనుక అశ్విని నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది. వీరికి పరిష్కారంగా ఏ రత్నం ఉపయోగించవచ్చు అంటారు? అంటే మామూలుగా మనం ఏమంటాం, వాడుకగా వెళ్ళినట్టయితే కనుక అశ్విని నక్షత్రం అంటే జనరల్ అనేది. ఈ అశ్విని నక్షత్రం ప్రకారం చాలామంది వైద్యం లేదా అచ్చ తెలుగులో చెప్పాలంటే దాన్ని పిల్లి కన్ను రాయి అంటారు. సో క్యాట్స్ ఐ అని కూడా ఇంగ్లీష్లో అంటూ ఉంటాం. అయితే ఈ అశ్విని నక్షత్రానికి పిల్లి కన్ను రాయి కానీ లేదా మన వైడూర్యం ఇలా ఏదైనా దానికన్నా కూడా ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే కనుక కనకపుష్పరాగం ధరించినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది.